ఈ రోజు నుంచి మనము క్రొత్త పుస్తకం స్టార్ట్ చేస్తున్నాం. ఈ పుస్తకం పేరేంటంటే చూసారా, వెలుతురున్న చోట. ఇందులో మనం ఏమి చదువుతాము? శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి యొక్క బోధనలు మనం చదువుతాం అన్నమాట. చూసారా, ఈయన ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ ఈయనదే కదా. సో ఇది ఇంకొక పుస్తకం అన్నమాట. దీని పేరేంటంటే వెలుతురున్న చోట. సో ఇందులో మనం ఏం చదువుతాము? వెలుతురున్న చోట అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అంటే మనము డార్క్నెస్, అజ్ఞానము ఇట్లాంటివి ఎన్నో మాటలు ఆ సందర్భానుసారంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వెలుతురున్న చోట ఏముంటుంది అంటే, వెలుతురున్న చోట ఏముంటుంది అనే కన్నా, వెలుతురు అనేది నీతో ఉంటే నువ్వేం చేయగలవు అనేది ముఖ్యం. వెలుతురున్న చోట ఉంటే ఉండొచ్చు. ఇక్కడ వెన్నెల కురుస్తోందంటే వెలుతురు వస్తుంది. సూర్యుడు వచ్చాడంటే వెలుతురు వస్తుంది. మరి అటువంటి వెలుతురులో నువ్వేమి చేస్తున్నావు, ఏమి చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలను ఈ పుస్తకంలో మనకు యోగానంద, పరమహంస యోగానంద గారు చెప్తారనమాట. అదేంటంటే, ఇది ఈ పుస్తకం చదివిన తర్వాత సరే మీలా అడగచ్చు, నాకేం వస్తుందండి ఈ పుస్తకం చదివితే? చాలా పుస్తకాలు చాలా మంది చదువుతున్నారు, చాలా పుస్తకాలు చదువుతున్నాము, వింటున్నాము. అయితే ఇప్పుడు ఈ పుస్తకం చదివితే ఏమొస్తుంది? ఏమొస్తుంది అంటే, జీవితపు సవాళ్లను ఎదుర్కొనే ప్రావీణ్యం వస్తుంది. జీవితపు సవాళ్లను ఎదుర్కొనే ప్రావీణ్యము వస్తుంది, ప్రేరణ కలుగుతుంది. సో కాబట్టి ఈ పుస్తకం చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి తప్పకుండా ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ అనేవి తప్పకుండా లభిస్తాయి. ఓకే, సో మనము మొదలు పెడుతున్నాం. సో ఇంకా ఉపోద్ఘాతాలు ఇవన్నీ ఉన్నాయి. అది సందర్భానుసారంగా మనం చదువుతూ ఈ మిగతావి చదువుతూ ఉండేటప్పుడు అవి కూడా కొంచెం 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 పెడుతూ ఉంటాను. ఓకే, అధ్యాయము, మొదటి అధ్యాయము. ఓకే, మొదటి అధ్యాయం ఏంటంటే మన అనంత శక్తి. మొదటి అధ్యాయం పేరు. మనం మానవుడనే సంపూర్ణ జీవిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అతడు ఒట్టి భౌతిక శరీరమే కాదని గ్రహిస్తాం. అతనిలో అనేక శక్తులున్నాయి. వాటి సామర్థ్యాన్ని ఎక్కువగానో లేదా కొంచెంగానో ఈ ప్రపంచపు పరిస్థితులకు తనను తాను సర్దుబాటు చేసుకునేందుకు ఉపయోగిస్తాడు. కార్యరూపం దాల్చగల ఆ శక్తుల సామర్థ్యం సగటు మనిషి తలచే దానికన్నా ఎంతో గొప్పది. చూసారా, ఇక్కడ పూర్తిగా ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నారు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే. ఇదేంటంటే, మనము మానవుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నెంబర్ వన్, వాడొక సంపూర్ణ జీవి అని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి వాడుకున్న సంపూర్ణత అంటే? వాడుకున్న సంపూర్ణత, సంపూర్ణత అంటే ఎదుట వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ముందు నువ్వు సంపూర్ణమై ఉండాలి. కరెక్ట్. సో ఎదుటివాడు కేవలము శరీరము కాదు, వాడు కేవలం ఒక ఆలోచన కాదు, శరీరంతో పాటుగా వాడొక ఆత్మ. శరీరం అనేది అశాశ్వతము, ఆత్మ శాశ్వతము. సో అవన్నీ కలిపితేనే వాడు ఒక ఫుల్, ఒక మానవుడు. జస్ట్ ఒక దేహం, ఇంకా ఆత్మ అనేది లేకుండా, ఆత్మకి సంబంధించిన ఇతర బుద్ధి, మనసు, ఈ లేయర్స్ ఏమీ లేకుండా కేవలము వాడు శరీరమే అయితే వాడు నిలబడగలడా? ప్రశ్న. నిలబడలేడు కదా. ఒట్టి దేహము. వాడు ఒట్టి దేహం కాదు. ఏ మానవుడైనా నమ్మినా నమ్మకపోయినా, వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా, మొత్తం ఈ సరంజామా అంతా వాడికి ఉంటుంది. వాడికి అది తెలిసినా తెలియకపోయినా, జ్ఞానవంతుడైనా అజ్ఞానైనా, ఎవరైనా సరే అందరికీ కూడా దేహం నుంచి ఆత్మ వరకు 7 శరీరాలు ఉంటాయి. లేదు నేను నేను ఏమో, నేను చనిపోయిన తర్వాత నేను ఏమవుతానో నాకే తెలియదు, అవన్నీ నేను నమ్మను, నేను ఆత్మని కాను, ఏమీ కాను, నేను నమ్మను, నేను కేవలం శరీరాన్ని అని వాడు అన్నా, మరి స్టిల్ హీ క్యారీస్ ఆల్ దిస్ ప్యాకేజ్. సో
అది సంపూర్ణం. సో వాడు ఎదుటివాడు ఒక సంపూర్ణ జీవి అని నువ్వు అర్థం చేసుకోవాలంటే ముందు నువ్వు సంపూర్ణ జీవని నీకు నువ్వు నమ్మాలి. సరే. సో ఈ సంపూర్ణ జీవి ఏం చేస్తాడు? వాడు ఈ సంపూర్ణ జీవికి ఏముంటాయి? అనేక శక్తులను కలిగి ఉంటాడు. మరి ఆ శక్తులతో వాడు ఏం చేస్తాడు? వాటి సామర్థ్యాన్ని ఎక్కువగానో లేదా కొంచెంగానో ఈ ప్రపంచ పరిస్థితులకు తనను తాను సర్దుబాటు చేసుకోవాలి కదా. నేను పొద్దున్న జీవితమే ఒక వరంలో నమ్మక వ్యవస్థ గురించి మాట్లాడాను, రైట్? అందులో ఒక భాగము ఏంటి? వాడు వచ్చేటప్పుడు ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని శక్తులతో వస్తుంది. క్రియాశక్తి, ఏంటి అదే యాక్షన్ టు డూ అంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి వీటితో వస్తుంది ఆత్మ, కరెక్ట్? సో వచ్చిన ఆత్మ ఇక్కడ భూమి మీద పడిన తర్వాత జీవాత్మ అయిన తర్వాత అది భూమి యొక్క కాన్షియస్నెస్, దాని చైతన్యాన్ని కూడా తీసుకుంటుంది. దాని చైతన్యాన్ని ఎప్పుడైతే తీసుకుందో తనకున్న శక్తులు ఉంటాయి కదా, వాటిని ఆ భూమి యొక్క పరిస్థితులకి లేదా ఆ ప్రపంచపు పరిస్థితులు, భూమి యొక్క పరిస్థితులకు తనను తాను సర్దుబాటు చేసుకోవడానికి తన యొక్క శక్తుల్ని వాడుతుంది. ఎవరు? ఆత్మ. కాన్షియస్నెస్ వల్ల కాన్షియస్నెస్ పోతుంది. ఓకే, తాను ఎందుకు ఇక్కడికి వచ్చి, నేను పొద్దున చెప్పాను కదా, ఎప్పుడైతే భూమి యొక్క కాన్షియస్నెస్ని తీసుకోవడం మొదలు పెడుతుందో ఆత్మ, తన ఆత్మగా ఉన్నప్పుడు ఉన్న కాన్షియస్నెస్ని మెల్లమెల్లగా మర్చిపోతుంది. ఆ కాన్షియస్నెస్ ఏంటి? తన సోల్ ప్లాను, అసలు ఎందుకు వచ్చండి, ఏంటి సంగతి, అవన్నీ ఆ కాన్షియస్నెస్ పోతుంది. పోయి తనతో వచ్చిన శక్తి సామర్థ్యాలను ఈ భూప్రపంచానికి దానిపైన ఉన్న పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించేస్తుంది. సో అందువల్ల పూర్తిగా అది మర్చిపోయి తానెవరో మర్చిపోయి ఇక్కడ ఉన్న వాటే నిజమనుకొని కొంతమంది మూర్ఖంగా అలాగే ఏదో మొత్తానికి. సో కార్యరూపం దాల్చగల ఆ శక్తుల సామర్థ్యము సగటు మనిషి తలిచేదానికన్నా ఎంతో గొప్పవి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అరిషడ్వర్గాలు కూడా గొప్పవి. మానవుడు మహాశక్తివంతుడు, వాడి శక్తి తెలియక తన ఆత్మకున్న మహాశక్తుల్ని తెలియక వాడు అనవసరంగా ఈ భూమిపైన ఉన్న అశాశ్వతమైన వాటికి వాడేసి దుఃఖానికి లోనవుతూ ఉంటాడు. సో మనం ఏమి కలిగి ఉన్నాము? మనము కాస్మిక్ శక్తిని కలిగి ఉన్నాము. ఈ అనంతమైన శక్తి నుంచి వచ్చిన శక్తి స్వరూపాలము మనకు ఈ శక్తి అనేది, కాస్మిక్ శక్తి అనేది మనలో ఉంటుంది. కానీ మానవుడు అజ్ఞానంతో ఆ శక్తిని తన ఆత్మస్థాయిని ఎదగడానికి బదులుగా భూమిపైన ఉన్న అనవసరమైన వాటి గురించి, అశాశ్వతమైన మనుషుల గురించి, అశాశ్వతమైన వాటి గురించి కోరికల మీద కోరికలు, చెడు మార్గాలు, చెడు కర్మలు, మంచి మార్గంలోనైనా కూడా సాత్విక గుణదోషాలు మనం చెప్పుకున్నాం కదా. ఎక్కడ చెప్పుకున్నాం? జీసస్ క్రైస్ట్ సాత్విక గుణదోషములు, పతాంజలి ముక్తికి మార్గంలో చెప్పుకున్నాం. సాత్విక గుణదోషాలు, రజోగుణ దోషాలు, తమోగుణ దోషాలు, వాటికి ఉపయోగించేసి మానవుడు నిర్వీర్యం అయిపోతూ ఉంటాడనమాట. సో కాబట్టి మనది మామూలు శక్తి కాదండి, అనంత శక్తిలోని మనము విడివడిన శక్తి స్వరూపాలము. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన శక్తుల్ని కార్యరూపం దాల్చడం కోసమే మన ఈ భూమి మీదకి వస్తాము. అలా కార్యరూపం దాల్చినప్పుడే మన కర్మలు చేస్తూ వాటి నుండి జ్ఞానాన్ని తీసుకుంటూ అనుభవాల నుంచి విజ్డమ్ను మనం తీసుకోగలము. ఓకే, నెక్స్ట్, ప్రతి చిన్న బల్బులో ఉండే కాంతి వెనుక ఒక గొప్ప శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఇది మనకు తెలుసు కదా, బల్బ్, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఆ ఎలక్ట్రిసిటీలో వెనకాతల విద్యుత్ ప్రవాహం ఉంటుంది. అదే ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది. ప్రతి చిన్న అల కింద అనేక అలలుగా మారిన విశాలమైన సముద్రం ఉంది. సముద్రం కూడా అంతే కదా, ఎప్పుడు చూసిన అలలు. నది కూడా చూసుకోండి, నది కూడా అలలుగానే వెళ్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళడం అంటే అది అలలుగానే వెళ్తుంది. ఇలాగ ఒక స్ట్రైట్ లైన్గా వెళ్ళదు, ఇలా అలలుగానే. అలలు ఎలా, దేనికి ఎందుకు వస్తుంది అలలు? ఆ నదికైనా కానీ ఒక ఇదికి గాలి వల్ల, గాలి ముందుకు ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉంటుంది.
ఎక్కడైనా చూసారా నది వెనక్కి తిరిగి అది వెళ్ళిపోవడం ఎక్కడైనా చూసారా? అలా జరగదు అది. ఎందుకంటే గాలి ఎప్పుడు ముందుకు గాలి ఎటైనా వీచొచ్చులే కానీ దాని ముందుకు వెళ్ళే గుణము ఎప్పుడు కూడా పారే గుణము ఎవరికి? వాటర్కి. సో అది ఎప్పుడు పారుతూనే ఉంటుంది, ముందుకు పారుతూ ఉంటుంది, ఆ ముందుకు తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది గాలి. సో అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఫ్లో కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ సముద్రము ఆ నదుల యొక్క చిన్న చిన్న అలలే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అలలు అవుతూ ఉంటాయన్నమాట. మానవుల విషయం కూడా ఈ రీతిదే. మనము 12 లాస్ ఆఫ్ కర్మ మనం చదువుకున్నాం. అప్పుడు మనకు చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు ఫస్ట్ లాలోనే మనకి ఈ నదులకి మనకి అంటే ఏ విధంగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నది. దేవుడు ప్రతి మానవుణ్ణి తన రూపులో చేసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాడు. చూసారా? దేవుడు ప్రతి మానవుణ్ణి కూడా తన రూపంలోనే చేశాడు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాడు. రూపము అంటే ఏదో 2 కళ్ళు, ముక్కు అని కాదు. ఉండొచ్చు. ఇప్పుడు దేహస్థాయి ఇప్పుడు చూడండి షిరిడి సాయిబాబా గారు ఏం చెప్పారు? నేను సగణ స్వరూపము ఇప్పుడు మీరు చూస్తున్నది. ఎందుకు ఆ స్థాయిలో ఉన్నవారు బాబాని సగణ రూపంలోనే వాళ్ళు కొలవగలరు. కొలవడమో లేకపోతే వారు వారిని ఆ విధంగానే సేవించడమో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే వారు ఇంకా కింద చక్ర స్థాయి లేదా ఇంకా దేహస్థాయి శారీరక స్థాయిలో ఉన్నవారు సగణ రూపంలోనే ఆయన్ను యాక్సెప్ట్ చేయగలరు. ఒక్కసారి ఆ స్టేజ్ దాటిన తర్వాత బాబా గారు నిర్గుణ రూపులై ఉంటారు. నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోయావు అనుకో, నీకు ఇక సగణ రూపంతో పని లేదు. షిరిడి సాయిబాబా గారికి ఆయన నిర్గుణ రూపంలోనే నువ్వు ద్యోతకం అవుతారు. సో అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి మానవుణ్ణి తన రూపంలోనే ప్రతి ఒక్కరు చేసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ? నువ్వు 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 దేవుణ్ణి చూడగలిగే స్వేచ్ఛ, దేవుణ్ణి సేవించగలిగే స్వేచ్ఛ. నువ్వు మెడిటేషనే చెయ్యు, లేకపోతే నువ్వు ఒక మంత్రాన్నే పఠించు, ఒక శ్లోకమే చెప్పు. నీ ఇష్టము. నీ కళ్ళకు ఎలా కనిపిస్తున్నా కూడా నీ ఇష్టం అది. అది స్వేచ్ఛ అంటే. ఇప్పుడు హిందూ మతంలో కూడా చూడండి అనేక మంది దేవుళ్ళు ఉంటారు మీ హిందూ మతంలో అని చాలామంది అడుగుతుంటారు. అది స్వేచ్ఛ. అదే మరి మన మతంలో ఉండే స్వేచ్ఛ. ఎందుకంటే పరమాత్మ అనేక రూపాలతో ఉంటాడు అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఈ హిందూ మతము. అనేక రూపాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆ పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటారు. సో మన ఆత్మను వారితో అనుసంధానం చేస్తూ ఉంటారు. అది కానీ మీ అస్తిత్వపు మూలాన్ని ఇంకా మిమ్మల్ని వీడని స్వాభావికమైన ఆ దేవుడు అద్వితీయమైన శక్తిని మీరు మరిచిపోయారు. అది కానీ అంత స్వేచ్ఛ ఉంటుంది, అంత స్వేచ్ఛనిస్తాడు పరమాత్మ మనకు. పరమాత్మ అంటే విశ్వమే అనుకోండి, పరమాత్మ అనుకోండి. ఇప్పుడు మహావిష్ణువు ఉన్నాడు, మొత్తం విశ్వాన్నంతా కూడా అతను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయనే అనుకోండి, శివుడే అనుకోండి, లేకపోతే విశ్వమే అనుకోండి. సో ఆ సెంట్రల్ పవర్ ఆఫ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ మనకి ఏమిస్తుంది? అదే మన అస్తిత్వపు మూలము. ఓకే. సో దానిని అదే మనము అదే అద్వితీయమైన శక్తి, మనలో ఉన్న అద్వితీయమైన శక్తి. ఆ శక్తిని మనం మర్చిపోతున్నాము. ఈ ప్రపంచపు సాధ్యతలు మితిలేనివి. మానవుడు పురోగమించడానికి ఉన్న అవకాశం కూడా హద్దు లేనిది. చూసారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మితి లేనివి అనమాట. అంటే మనకు అవధులు లేనింత శక్తి ఉంది. మానవుడు పురోగమించడానికి ఉన్న అవకాశం కూడా హద్దులే లేవు. నీ ఇష్టము, స్వేచ్ఛ. ఈ విశ్వము నువ్వు ఏ విధంగా ఇప్పుడు కృష్ణుడు కూడా ఏమన్నారు? నువ్వు కర్మ చేయడం మానేయద్దు. నువ్వు ఎటువంటి కర్మ చేసినా ఓకే, మంచి చెడు అన్నది ఏం లేదు, కానీ కర్మ చేసిన ప్రతి కర్మలో నుంచి నువ్వు ఏదో ఒక జ్ఞానాన్ని తీసుకో అని మనకి బోధించారు. అలాగే ఎందుకు మానవుడు పురోగమించాలి? ఆ పురోగమించే అవకాశము మానవుడు కలిగి ఉండడం అనేదే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను అంటే అంటే ఏంటి? ఆ స్వేచ్ఛ అంటే ఏంటి? ఆత్మ ఎప్పుడు కూడా ఫ్రీ సోల్ మనది ఈ ఆత్మ.
ఒకసారి శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే రకరకాల నమ్మక వ్యవస్థల వల్ల ఆ శరీరం ఎక్కడైతే పెరుగుతుందో, ఎవరింట్లో పెరుగుతుందో, లేకపోతే ఎటువంటి సమాజంలో పెరుగుతుందో దాన్ని బట్టి అదేం చేస్తుంటే కొన్ని కొన్ని నమ్మక వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎవరు? దేహము, ఆత్మ కాదు. సో, ఆ నమ్మక వ్యవస్థలు ఎటువంటివైతే వాడి పురోగతి ఆ విధంగా ఉంటుంది. ఆ నమ్మక వ్యవస్థలను బట్టి వాడు పురోగమిస్తున్నాడా, తిరోగమిస్తున్నాడా? తిరోగత అన్నది ఈ మానవుడు ప్రాపంచకంగా తను నమ్ముతున్న బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆత్మకు ఎటువంటి సంబంధము ఉండదు. ఆత్మ ఎప్పుడు ఫ్రీ సోల్. సో అందువల్ల మానవుడు దేహము దేహముతో చేసే యాక్షన్స్ని కన్నా ఆత్మనే నమ్మాలి. దేహముతో చేసిన యాక్షన్స్ అనేవి చాలా లిమిటెడ్ యాక్షన్స్. వారి యొక్క నమ్మక వ్యవస్థలను బట్టి, వాడి యొక్క కుటుంబ వ్యవస్థలను బట్టి, వాడికున్న సామాజికపు ఇబ్బందులో, సామాజికపు ఆబ్లిగేషన్స్ ఏదో ఉంటాయి నెత్తి మీద. వాటిని బట్టి వాడి జీవితాన్ని నేను ఇలాగ జీవిస్తాను అని నిర్ణయించుకుంటాడు. అది ప్రపంచానికి, ఈ దేహానికి సంబంధించిందే తప్ప ఆత్మకు సంబంధించినది కాదు. ఆత్మ ఎందుకు వచ్చిందండి? తన సోల్ ప్లాన్ పూర్తి చేసుకోవడానికి వచ్చింది. సో ఈ శరీరాన్ని ఎందుకు తీసుకుంది? తన సోల్ ప్లాన్ పూర్తి చేసుకోవడానికి తీసుకుంది. కానీ వీడు అది పక్కన పడేసి ఏవేవో చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ విశ్వము నీకు ఎందుకు నీకు జన్మనిచ్చింది, నీకెందుకు లైఫ్నిచ్చింది అంటే, ఒక ఆత్మకి శరీరాన్ని ఎందుకు ఇచ్చింది అంటే, స్వేచ్ఛగా తానేమి చెయ్యాలనుకుంటుందో అది చెయ్యడానికి విశ్వము ఇచ్చిన ఒక హద్దే లేని గొప్ప అవకాశము. దానిని స్వతంత్రము, స్వేచ్ఛ అని అంటారు. నెక్స్ట్, ప్రతి మానవుడు విస్తృతమైన ఉత్కృష్టమైన పరమాత్మని అభివ్యక్త రూపమే. ఇప్పుడు మనం ఎంతోమంది మానవులను చూస్తున్నాం. ఈ మానవులందరూ ఎవరు అంటే ఆ విశ్వం యొక్క స్వరూపాలే వాళ్ళందరూ. మనమైనా కూడా అది పరమాత్మ యొక్క అభివ్యక్త రూపాలే. విశ్వం అంతా కూడా పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క అభివ్యక్త రూపాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడెవడో మర్చిపోవడం, ఇంకేవేవో చేయడం వల్ల వాడిని జడ్జి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అంటే జడ్జి అనేది ఆత్మని కాదు, వాడు చేసే ఫిజికల్ యాక్షన్స్ని. మీరు ఈ పరమాత్మని వ్యక్తీకరణమే కావున అనంతమైన మీ శక్తులను వ్యక్తపరచడానికి తప్పకుండా ప్రయత్నించాలి. అది మీరందరూ కూడా ఏం చెప్తున్నారు యోగానంద గారు? మీరందరూ కూడా ఆ ఉత్కృష్టమైన పరమాత్మ యొక్క అభివ్యక్త రూపాలు. కాబట్టి మీరేం చేయాలి? అనంతమైన మీ శక్తులను వ్యక్తీకరించడానికే ప్రయత్నించాలి. నీవు ఏమిటో అది నీవు ఎంతగానో ఆశించిన ఏ వస్తువు కన్నా, వ్యక్తి కన్నా ఎంతో గొప్పది. నువ్వెవరివి అన్న విషయము నువ్వెంతో ఆశిస్తూ ఉంటావు. ప్రపంచంలో ఏవేవో వస్తువులు కావాలనుకుంటావు, ఇల్లులు కావాలనుకుంటావు, ఆ మనుషులు కావాలి, ఈ మనుషులు కావాలి, ఎన్నో కోరికలతో ఉంటాడు మానవుడు. వాటన్నిటికన్నా కూడా గొప్పది ఏంటి అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడము. దేవుడు నీలో వ్యక్తమైనట్టుగా మరి ఇతర మానవుడిలోనూ వ్యక్తమవలేదు. నీ ముఖము ఇంకెవరిదోలా లేదు, నీ ఆత్మ వేరెవరిదోలా లేదు. నీకు నీవే పరిపూర్ణుడవు. ఎందుకంటే నీ ఆత్మలో అన్నింటికన్నా పెన్నిది అయిన భగవంతుడున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది ఏకత్వానికి సంబంధించినది. నువ్వు ఎవరెవరినో మనుషుల్ని నీ చుట్టూ చూస్తున్నావు. సో ఆ ముఖము ఇది ఇంకెవరో, వాళ్ళెవరో, వీళ్ళెవరో అనుకోకూడదు. నీ ముఖం ఇంకెవరిదోలా లేదు. ఎదుటివాడి ముఖమే నీ ముఖము. ఎదుటివాడి ఆత్మ కూడా నీ ఆత్మే. అలాగే నువ్వే వాడు, వాడే నువ్వు. ఎందుకంటే మనమంతా కూడా ఒకటే ఆత్మ, విశ్వం అంతా కూడా ఆ ఆత్మ నుంచి వచ్చిన ప్రొజెక్షన్స్వే తప్ప మరొకటి కాదు. నువ్వు ఆడా, నేను మగ, నువ్వు పొట్టి, నువ్వు పొడుగు ఏమీ లేదు. వాడే నువ్వు, నువ్వే వాడు. పొట్టోడివి నువ్వే, పొడుగోడివి నువ్వే. అలా అన్నమాట. సో అది చెబుతున్నారు. అలా అది అప్పుడే మనం పరిపూర్ణులవుతాం. అటువంటి అంటే ఇక్కడ యోగానంద పరమహంస గారు చెబుతున్నది ఏమిటంటే ఏకత్వం గురించి చెప్తున్నారు ఇక్కడ. అప్పుడే నువ్వు పరిపూర్ణుడవుతావు. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు ఎదుటివాడిని కలుపుకున్నప్పుడే యాక్సెప్టెన్స్ కావాలి.
ఎదుటివాడిని మేము యాక్సెప్ట్ చేయము, మాది మేమే, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మీరెవరో మేమెవరో, మీకు మాకు ఏ సంబంధం లేదు అంటే ఏంటంటే నీ ఆత్మని నువ్వే, వాడి ఆత్మ కూడా నువ్వే, నీ ఆత్మ కూడా వాడే, నీ ఆత్మని నువ్వే అక్కడ కట్ ఆఫ్ చేసేసుకుంటున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే ఒక ఒక నీ ఆత్మ యొక్క పార్ట్, ఒక భాగాన్ని నువ్వు ఎలిమినేట్ చేసుకుంటున్నావో నీ నాది అనుకునే నీ ఆత్మ అక్కడ క్షీణించడం మొదలు పెడుతుంది. అదనమాట. సో కాబట్టి ఇక్కడ పరిపూర్ణత రావాలంటే ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి, కలుపుకోవడం. ఎందుకంటే నీ ఆత్మలో అన్నింటికన్నా పెన్నిదైన భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే విశ్వము, కాస్మిక్ ఎనర్జీ. సో నువ్వు ఎదుటివాడిని నువ్వు నిందిస్తున్నావు, ఎదుటివాడిని నువ్వు ఎలిమినేట్ చేస్తున్నావు అంటే నువ్వు అక్కడ పరమాత్మను చేస్తున్నట్టే లెక్క. ఓన్లీ వాడి యొక్క ఫిజికల్ యాక్షన్స్ అవి వాటిలో తేడా వస్తుందే తప్ప నువ్వు జడ్జిమెంటల్గా ఎదుటివాడి ఎందు ఉండకూడదంటే అర్థం ఏంటంటే వాడి లోపల ఉన్న ఆ భగవంతుడు ఉన్నాడే వాడిని జడ్జి చేయొద్దు, ఆత్మని జడ్జి చేయొద్దు. వాడు కేవలం ఫిజికల్ యాక్షన్స్లోనే డిఫరెంట్గా ఉంటాడు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటాడు వాడు. అది సో వాటి మీద బేస్ అయ్యి అతను లేదా ఆవిడ యొక్క ఆత్మను నిందించకూడదు, జడ్జి చేయకూడదు, అవమానించకూడదు. అది అక్కడ అర్థం. గొప్ప గురువులందరూ ఈ శరీరములో అన్నింటినీ పోషించే ఆ తేజ కణం అమరమైన ఆత్మ ఉందని చాటి చెప్పారు. అది మహామహా గురువులందరూ కూడా శరీరాన్ని పెట్టి పోషించే ఆ తేజ కణం ఏదో కాదు. ఈ శరీరం ఈరోజు బాగుంది అంటే అర్థం ఏంటి? నీ శరీరం ఈరోజు బాగుంది అంటే ఏంటి? దాన్ని పెట్టి పోషిస్తుంది నువ్వు తినే భోజనం కాదు, దాన్ని పెట్టి పోషిస్తున్నది నీతో ఉన్న నీ ఆత్మే. అది చెప్తున్నారు. మనం నిజమైన వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడి నుంచే వస్తుంది. అది మనము రకరకాల నమ్మక వ్యవస్థల్లో పెరుగుతూ ఉంటూ అక్కడ ఏదో అది అక్కడ నుంచి ఏవో కొన్ని పికప్ చేసుకుని అక్కడ ఒక పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ డెవలప్ చేసుకునే పర్సనాలిటీ అది కేవలం అది అశాశ్వతమైనది. నువ్వు మళ్ళీ మరో చోటుకి వెళ్ళినప్పుడు మళ్ళీ నీ పర్సనాలిటీ మారుతుంది. కానీ నిజమైన వ్యక్తిత్వం ఉంది చూసారా, అది దేవుడు ప్రసాదించినదే. ఎందుకండి మరి అలాగా అందరికీ ఒకటే ఇస్తాడా వ్యక్తిత్వం? అందరికీ ఒకటి ఉండదు. వాడు చెయ్యాల్సిన భూమి మీదకి వచ్చి ఆత్మ చేయాల్సిన కర్మను బట్టే వాడికి దానికి స్పెసిఫిక్ వ్యక్తిత్వం అనేది ఈ భగవంతుడు ఇస్తాడు లేదా విశ్వము ఇస్తుంది. ఆయన శుద్ధ చైతన్యము, శుద్ధతత్వము, ఇంకా శుద్ధ దివ్యానందము లోపలికి ఏకాగ్రం చేయడము ద్వారా మీరు సూటిగా మీ ఆత్మకున్న దివ్యానందాన్ని లోపల బయట కూడా అనుభవించగలరు. అసలు యాక్చువల్గా మీ నిజమైన వ్యక్తిత్వం, మీ యొక్క రియాలిటీ ఎప్పుడు మీరు చూడగలరు? నేను చెప్తూ ఉంటాను ఎఫర్మేషన్స్. లోపలికి ప్రయాణము చేస్తూ మాస్టర్స్ లోపలికి ప్రయాణము చేస్తూ శ్వాస మీద ధ్యాస ద్వారా లోనికి ప్రయాణము చేస్తూ ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. ఆత్మ యొక్క లక్షణాలైన అవ్యాజమైన ప్రేమ, శాంతి, చిదానంద స్థితిని అనుభవిస్తూ ఆత్మ యొక్క రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్ అంటాను. సో లోపలికి ప్రయాణము చేస్తూ లోనికి మనం కనెక్ట్ అయినప్పుడే ఆత్మ యొక్క రియాలిటీని మనం తెలుసుకుంటాం. అదే నీ నిజమైన తత్వం. లోపల నువ్వు అవ్యాజమైన ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నావా, శాంతియుతంగా ఉన్నావా, లేకపోతే వీరత్వంగా ఉన్నావా? అసలు ఎవరు నువ్వు అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు లోనికి ప్రయాణం చేసి నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడే. ఎందుకు? నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయితేనే నీ ఆత్మ యొక్క అసలు లక్షణం కనబడుతుంది. ఆ అసలు లక్షణం అనేది పరమాత్మ అనేవాడు ఇచ్చాడు. ఎందుకు? ఆత్మ ఎప్పుడు పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరమాత్మతో డిస్కనెక్ట్ అయిపోయింది ఆత్మ, ఇది అధోగతి పాలవుతుంది. అది కాబట్టి మిమ్మల్ని గనక ఆ చేతనలో స్థిరంగా ఉంచుకున్నట్లయితే మీ బాహ్య వ్యక్తిత్వం వికసించి అందరికీ ఆకర్షణీయంగా ఉంటారు. సో
మనం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంచుకోవాలి. భగవంతుడిచ్చిన నిజమైన వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఆ స్థిరత్వం అనేది ఎలా వస్తుంది? స్టేబుల్‌గా ఉండాలంటే భగవంతునితో ఎప్పుడూ కనెక్షన్ మనం కలిగి ఉండాలి. నువ్వు ఫిజికల్ యాక్షన్స్ నువ్వు పనికిమాలిన ఫిజికల్ యాక్షన్స్ చేస్తూ, నీ ఆత్మను బాధిస్తూ, దాన్ని క్షీణింపజేస్తూ వస్తే, ఆ కనెక్షన్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. జాగ్రత్త పడాలి. ఆత్మ భగవంతుడి ప్రతిబింబంగా తయారైంది. అది. మనము ఆత్మ చేతనలో సుస్థిరులమైనప్పుడు మన వ్యక్తిత్వం భగవంతుడి మంచితనాన్ని, సౌందర్యాన్ని ప్రతిఫలింపజేయడము మొదలుపెడుతుంది. అది మీ నిజమైన వ్యక్తిత్వం. చూసారా? నిజమైన వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందండి అంటే, భగవంతుడి యొక్క మంచితనము, సౌందర్యము ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటామన్నమాట. అప్పుడు అది నిజమైన వ్యక్తిత్వం. అది మీ నిజమైన వ్యక్తిత్వం. కొద్దో గొప్పో మీరు కనబరిచే మరే విధమైన లక్షణాలైనా అంటుకట్టి అంటుకట్టు అనే చెప్పాలి. ఇది నిజమైన మీరు కాదు. అది. అలా కాకుండా మనము చెప్పాను కదా! ప్రాపంచికంగా పర్సనాలిటీస్‌ని మనం మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. అది నిజమైన లక్షణాలు కావు. నీ లోపల ఆత్మకి ఏ లక్షణం ఉందో అదే నీ నిజమైన వ్యక్తిత్వము. ఓకే. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీ జీవితంలో కొరతగా కనపడుతున్న ఆ మరేదో దానిని అన్వేషించమని మీలో నుంచి ఏదో ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. చూసారా? ఎప్పుడూ కూడా మనం ఎన్ని సంపాదించుకున్నా, అన్ని విధాలుగా బాగున్నాము అని మనం అనుకున్నా, కానీ ఇంకా ఏదో వెలితి, ఇంకేదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఇది, ఇలాంటివేవో మనకి ఊరికే కలుగుతూ ఉంటుంది. సో, అలా కలుగుతోంది అంటే, అంటే ఏంటి? లోపల నుంచి మీకు ఆత్మ ప్రోత్సహిస్తుంది అన్వేషించమని. అంటే ఏంటి? స్పిరిచ్యువల్‌గా నీకు అన్వేషణ కావాలి. నువ్వు స్పిరిచ్యువల్‌గా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆ ఫలానా చోటకి వెళితేనే నీకు అక్కడ ఒక జ్ఞానం వస్తుంది. అందువల్ల అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి. సినిమాలు, సికాలు కాదు నేను మాట్లాడేది. స్పిరిచ్యువల్ స్థలాలు. సో, ఇవన్నీ కూడా ప్రోత్సాహం అనేది మనకి ఆత్మ నుంచే వస్తుంది. మానవులందరి ఆంతర్యంలో దేన్నో సాధించాలని ఒక తపన లోతుగా నాటుకుని ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే మనము మన పరమపిత నుంచి విడిపోయాము. అది. మనము పరమాత్మ నుంచి విడిపోయాం. భగవంతుడిలో ఉన్న మన శాశ్వత గృహము నుంచి దారి తప్పి దూరంగా వచ్చేయడం వల్ల మనకు ఆ వెలితి అంటే మళ్ళీ మన ఇంటికెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంతో దూరము మన అమ్మా, నాన్న అందరిని వదిలేసి వస్తాము. వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళు మన దృష్టిలో పడి ఇంటికెళ్ళాలి, ఇంటికెళ్ళాలి అనిపిస్తుంది. అదే విధంగా ఆత్మ కూడా అలాగే తపిస్తూ ఉంటుంది. నేనెళ్ళిపోవాలి, మా ఇంటికెళ్ళిపోవాలి అని చెప్పి. సో, అప్పుడు ఆ వెలితి. అప్పుడు అది నీకు అప్పుడు రియలైజ్ అవుద్ది. నేనెందుకొచ్చానిక్కడికి? అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికెళ్తే నాకు ఆ విజ్ఞానము, ఇక్కడికెళ్తే ఈ విజ్ఞానం, ఇక్కడికెళ్తే అవన్నీ చేయాలని అనుకుంటుంది. మనం పోగొట్టుకున్న ఆ పరిపూర్ణతను తిరిగి పొందాలని తపిస్తూ ఉంటుంది. చూసారా? ఎందుకు? అక్కడి నుంచి పరమపిత దేవుడి నుంచి కిందకొచ్చింది ఆ ఆత్మ ఈ భూమి మీద. సో, అందువల్ల ఏంటంటే, తన పరిపూర్ణతని కాస్త తగ్గింది. ఎందుకంటే, యాక్చువల్ ద హోల్ సిస్టమ్ నుంచి బయటికి రావడం వల్ల. అందువల్ల తపిస్తూ ఉంటుంది తిరిగెళ్ళిపోవాలని చెప్పి. అదే మనకి వెలితి, ఒంటరితనం ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటుంది. సో, ఆత్మ పూర్తిగా పరిపూర్ణమైనదే. కానీ, ఎప్పుడైతే శరీరముతో అహంగా ఒక్కటవుతుందో, మానవ లోపాల వల్ల దాని వ్యక్తీకరణ వక్రమవుతుంది. చూసారా? మనం చెప్పుకున్నాం కదా పొద్దున గూడా. మన ఆత్మ ఎప్పుడు పరిపూర్ణతే. కానీ, ఈ శరీరంలో రకరకాల పంచభూతాల ప్రపోర్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఎప్పుడైతే ఈ శరీరం అనేది అహంకారము అంటే ఈగో రేంజ్‌లోకి వచ్చిన తర్వాత కర్మలు చేయడం మొదలుపెడుతుంది. సో, ఆ కర్మలు చేసేటప్పుడే మనిషికి ఉన్న మానవుల్లో ఉన్న లోపాలు కూడా బయటపడుతూ ఉంటాయి. ఆ కర్మలు చేసేటప్పుడే. ఎందుకు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనేటువంటి 6 సెన్సెస్ కూడా వాడి మీద పనిచేస్తూ ఉంటాయి. పని చేస్తుంటాయంటే వాటిని ఉపయోగించుకొని వీడే కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు చేసేటప్పుడే మనకి తెలుస్తూ ఉంటుంది ఎదుటివాడికి వీడిలో ఉన్న లోపాలనేవి. సో, బేసికల్‌గా ఏమవుతుందంటే
ఆత్మ పరిపూర్ణంగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ఎక్కడైనా సరే శరీరం అనేది అహంకారపూరితంగా అంటే ఈగో రేంజ్లో పనిచేసేటప్పుడు లేదా భూమి యొక్క కాన్షియస్నెస్ అనే రేంజ్లో పనిచేసేటప్పుడు కర్మలు చేసేటప్పుడు అప్పుడు కొన్ని లోపాలనేవి బయటపడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మానవుడు? ఆ లోపాలకు అనుగుణంగా ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి దానికి కావలసిన స్కిల్స్ని, దానికి కావలసిన క్వాలిటీస్ని వీడు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఆత్మ బలపడుతూ ఉంటుంది. కానీ మానవుడు చేసుకోడు. అదే ప్రాబ్లం. మనలోని ఇతరుల్లోని దివ్య ప్రకృతిని తెలుసుకోవడం ఎలాగో యోగం మనకు నేర్పుతుంది. అదే ఏ యోగము? ధ్యాన యోగము. ధ్యాన యోగము ద్వారా మనం దేవుళ్ళని తెలుసుకోగలుగుతాము. చూసారా? ఈ ధ్యాన యోగము వల్లనే మన యాస్ట్రల్ మాస్టర్స్ ఎవరో తెలుసుకుంటాము, దేవుళ్ళు ఎవరో తెలుసుకుంటాము, అసలు వేరే లోకాలనేవి ఉన్నాయని తెలుసుకుంటాము, ప్రయాణిస్తాము యాస్ట్రల్గా. ఎక్కడెక్కడికో డ్రీమ్స్లోనే కాదు, మెడిటేషన్స్లో కూడా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడతో ఆపుదాం మాస్టర్స్. మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ మనకు స్టార్ట్ చేయండి మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టండి. కళ్ళు రెండు మూసుకొని కనుబొమ్మలు కనుబొమ్మల మధ్య దృష్టి కాస్త తల కొంచెం ఇలా పైకెత్తి ఊర్ధ్వముఖంగా దృష్టి పెట్టండి. కళ్ళు మూసుకొని ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. అంటే కళ్ళు మూసుకుంటే ఏ దృశ్యాలు కానీ రూపాలు కానీ కనబడకూడదు. డార్క్నెస్ అక్కర్లేదు, కానీ బ్లాంక్గా ఉండాలి. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. శాంతియుతమైన శ్వాస, ఆ శ్వాస ద్వారా ఆనందాన్ని, శాంతిని, అలాగే పరిపూర్ణతను, అన్ని పాజిటివ్ లక్షణాలన్నిటినీ కూడా లోనికి తీసుకోండి మాస్టర్స్. అది ఊపిరి పైకి తీసుకోవడం ద్వారా, అలాగే ఊపిరి వదలడము అంటే నిశ్వాసము ద్వారా శరీరము 7 శరీరాల్లో ఉన్న ఎటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ అంతటిని బయటకి ఊపిరి వదలడం ద్వారా బయటకు వదిలేయండి మాస్టర్స్. ఈ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ శ్వాస మీద ధ్యాసతో ఉంటూ లోనికి ప్రయాణం చేయండి మాస్టర్స్. లోనికి ప్రయాణము చేస్తూ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. ఆత్మ యొక్క లక్షణాలైన అవ్యాజమైన ప్రేమ, శాంతి, చిదానంద స్థితిని పొందండి మాస్టర్స్. ఆత్మ యొక్క రియాలిటీని తెలుసుకోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయుచున్నాము. అనేక వెలుగు మండలాల నుంచి లైట్ ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్ మనకు లభ్యమవుతున్నది. అలాగే హీలింగ్, గోల్డెన్ డేస్ హీలింగ్ ఎనర్జీస్ను కూడా పూర్తిగా యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఈ ఎనర్జీస్ ఆరా నిండా పూర్తిగా విరివిగా విస్తారంగా నిండి ఉండి 7 శరీరాలలో ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటిని పూర్తిగా బయటకు పారద్రోలినవి. బయటికి వెళ్ళిపోయిన నెగిటివ్ ఎనర్జీస్పై దాడి చేసి వాటికి నెగిటివ్ ఆస్పెక్ట్స్ పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా పునీతమైన ఎనర్జీస్ ప్రకృతిలో కలిసిపోయినవి ఇప్పుడు ఆరా నుండి 7 శరీరాల్లో ప్రతి కణముల మధ్య భాగములో, అలాగే కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న DNA కోడ్ అంతా కూడా పూర్తిగా కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ నిండి ఉన్నవి మాస్టర్స్.